నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. చంద్రబాబు నాయుడు గారికి దూకుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బేజారవుతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు జెట్ స్పీడ్లో వెళ్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంబలెత్తిపోతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి ఇలా జరుగుతుందంటారా? భయపడుతున్నారంటారా? అసలు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని ఎవరూ అందుకోలేరు. ఎందుకంటే ఆయనకి ఉన్న అవగాహనే కానివ్వండి, సో ప్రజల పట్ల ఉన్న అవగాహన, ఎవరెవరికి ఏదే బెనిఫిట్స్ చేస్తే బాగుంటుంది అనేటివి ఇవన్నీ కూడా ఆయనకున్న. ఇది జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఉంటుంది, ఎంతసేపు అప్పు తెచ్చామా, మనం ఏదో కొంచెం పంచామా, కొంచెం మన పాకెట్లో వేసుకున్నామా అనే చందానే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా అంటే మనం ఒక కంపెనీని తీసుకొచ్చో ఒక డెవలప్మెంట్ చేసో మనం దానిలో నుంచి ఇన్కమ్ సృష్టించుదాం అనేది అట్లాంటి ఆలోచన ఎట్లాగో ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు పెట్టిన సూపర్ 6 కానివ్వండి, సూపర్ 6 కాకుండా కూడా మళ్ళీ కొంతమందికి కొన్ని బెనిఫిట్స్ కూడా పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ టెన్షన్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆడబిడ్డనిది అని ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా 1500 నెల ఇవ్వటం కానివ్వండి. అది ఎంత ఇప్పుడు అంటే 18 సంవత్సరాలు నిండిందంటే ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళేసి వస్తున్నా కానీ వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది. సో పేరెంట్స్ ఖర్చు, పాకెట్ మనీ ఇలాంటిది అడగకపోయినా కూడా, ఎందుకంటే అంటే దానిలో కూడా ఇప్పుడు వెనకబడిన తరగతులు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి అలాంటి పిల్లలని వృద్ధిలోకి తీసుకురావడానికే కానివ్వండి, అలాంటి వాటికి ఆ బెనిఫిట్ అది చక్కగా ఆడపిల్లలకు పనికొస్తుంది. దీనిలో ఎక్కువ భాగం మహిళలకి ఇది అంటే నారా చంద్రబాబు నాయుడు మార్క్ ఏంటనేది మహిళలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా మహిళలకి ఉన్నతంగా ఆలోచించారనిపిస్తుంది ఈ సూపర్ 6లో మనకు. ఇంకోటి ఇది వరకు ఇతనేం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అని చెప్పేసి నేను ప్రతి బిడ్డకి నేను 15,000 ఇస్తాను అన్నాడు. కానీ ఇవ్వలేదు. 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా మీకు ఇస్తాము అన్నాడు. కానీ లేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ప్రతి బిడ్డకి కూడా, ప్రతి చదువుకునే ప్రతి బిడ్డకి కూడా 15,000 తల్లికి ఇచ్చేసేటట్టు. సో అది తల్లికి ఇవ్వటం కూడా ఎలా అనిపిస్తుంది, ప్రతి పిల్లాడికి ఆ డబ్బులు రావటం అనేది ఎంతో అంత ఉపాధి అనేది వాళ్ళకి ఎడ్యుకేషన్కే కానివ్వండి, బుక్స్కి కానివ్వండి, యూనిఫామ్స్కే కానివ్వండి, అంటే ఎంత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కూడా ఖర్చులు అనేటివి ఉంటాయి. మళ్ళీ వాళ్ళు ఏమైనా ప్రైవేట్గా ట్యూషన్స్ పెట్టి చదివించడమే కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ కూడా అవసరం. కాబట్టి వాళ్ళకి ఇది ఉంది. ఇంకోటి 3 సిలిండర్లు ఉచితంగా, 3 సిలిండర్లే. సో ఇది ఎంత మంచి పథకం అసలు. కొన్ని విలేజెస్లో వెళ్తే పాపం 1000 రూపాయలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏదో ఎలక్షన్ బిఫోర్ కొంచెం తగ్గుతుంది పెరుగుతుంది అన్నట్టు ఉంటుంది, కానీ దగ్గర 1000 రూపాయలకు ఉంది సిలిండరు. 3 సిలిండర్లు అంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. విలేజ్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ 3 సిలిండర్లు అనేది చాలా మంచి ఉపయోగం. ఇంకా అది కాకుండా బస్సులో ఉచితం. ఈ పిల్లలకి ఎవరికైనా వెళ్ళాలన్నా కాలేజీలకి మహిళలు వాళ్ళే పాపం ఎక్కువ భాగం రోజు ట్రావెల్ చేయాల్సింది పిల్లలు ఉంటారు. సో మహిళలకి అది ఖచ్చితంగా పనికొస్తుంది. ఇంకొకటి ఏంటంటే డ్వాక్రా వాళ్ళు కూడా టౌన్కి వెళ్ళాల్సి ఉంటుంది, సో బ్యాంకులకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఉచిత బస్సు అనేది మంచి స్కీమ్ అది. ఇంకా అన్నదాతలకి ఏడాదికి 20,000 రూపాయలు. రైతులకి ఏడాదికి 20,000 అంటే అసలు అది వాళ్ళకు కూడా రైతులు విత్తనాలకే కానివ్వండి, ఎరువులకే కానివ్వండి, ఇలాంటివి ఏదైనా చేసుకోవటానికి ఒక అవకాశం అంటూ కల్పించినట్టు ఉంటుంది. రైతులకి 20,000 ఇవ్వటమే కానివ్వండి. ఇంకా యువగలం నిధి అని యువతకి 3,000 రూపాయలు. సో ఈ సూపర్ 6 అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఈ సూపర్ 6 మూలాన చాలామందికి మహిళలకే కానివ్వండి, యువతకే కానివ్వండి, రైతుకే కానివ్వండి చక్కగా భరోసా కల్పిస్తున్నారు. సో ఇంకా కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఫెన్షన్ ఏదైతే తెలుగుదేశం పార్టీలో స్టార్టింగ్లో ఫెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీలు ఎవరు కూడా దీని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఫెన్షన్స్ గురించి అది ఎన్టీఆర్ గారి టైంలో 30 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఆ ఫెన్షన్ ఈరోజు
ఇప్పుడు 3,000 వస్తుంది. సో ఇంకా బాబు గారు వచ్చిన తర్వాత 4,000 అని అన్నారు. సో అప్పుడు అనుకుంటే జూలై నుంచే ఇస్తానంటున్నారు కాబట్టి 4,000 రూపాయలు అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఇంకొకటి వికలాంగులకు పెన్షన్. సో అది కూడా మందకృష్ణ మాదిగ సమక్షంలోనే ఆయన అనౌన్స్ చేయటం కూడా జరిగింది. ఇప్పుడు 4,000 ఇస్తున్నది 6,000 ఇస్తానని అంటున్నారు. సో అది కూడా వికలాంగులకి పాపం 6,000 రావటం అనేది చాలా చాలా మంచి ఇది వాళ్ళకి. ఎందుకంటే పాపం ఏ పని చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి ఈ 4,000 కూడా సరిపోదు. సో కొంచెం వాళ్ళకి 6,000 ఇవ్వటం కూడా సబబే. ఇంకా వాళ్ళకి 6,000 ఇవ్వటమే కానివ్వండి. వాలంటరీ వ్యవస్థకు అతను జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తానంటున్నారు. సో అది కూడా కాకుండా 10,000 ఇస్తూ దానిలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇలా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా కొంచెం ఇంకా బెటర్మెంట్ అంటే రేపు మెగా డిఎస్సి పెట్టిన తర్వాత దానిలో కూడా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా దానిలో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సిలో వచ్చినప్పుడు 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తానన్నప్పుడు ఖచ్చితంగా దానిలో వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జాబ్ అంటే తక్కువ చదువుకున్న వాళ్ళు ఏమైనా వాలంటీర్లు ఇలాంటి ఉద్యోగం చేసుకున్నా 10,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 5,000 ఏ మూలకి సరిపోదు. సో అందుకని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టే స్కీములే కానివ్వండి, ఆయన ఆలోచించే విధానమే కానీ దానికైతే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్ అప్ అయినట్టు ఉంది. ఆయన ఏమీ చేయలేము, ఇంకా మనం వల్ల కాదు అని ఇప్పుడే డిసైడ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వెళ్ళిన నియోజకవర్గాల్లో నుంచి నాయకులే కానివ్వండి వెళ్ళిపోవటమే కానివ్వండి, ఆయన ఎక్కడ పాదం పెడితే ఆ నాయకులు ఆయన ముందే ఆయన ఏ నియోజకవర్గంలో ఉన్నాడో ఆ నియోజకవర్గం నాయకులే కానివ్వండి, జిల్లా నాయకులే కానివ్వండి, పార్టీలు మారటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓడిపోతున్నాం అనే సంకేతాలు ఆయనకి ఫుల్గా వచ్చినట్టే ఉన్నాయి. అదే ఇప్పటి వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో అనేది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అంటే ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే ఇవన్నీ చూసిన తర్వాత తనకి ఎలాంటి మేనిఫెస్టో ప్రిపేర్ చేయాలో తెలియక అర్థం కాక ఇలాంటివి చేశారంటారా? అంటే ఇంతవరకు రిలీజ్ చేయలేదంటారా? మరి ఆయనకు ఖచ్చితంగా అవగాహన అంటూ ఉండాలి కదా, ఒక పరిపాలన మీద అవగాహన ఉండాలి. సో ఇప్పుడు పెట్టిన వాటికే తీసుకురాలేని పరిస్థితి, అప్పులు తెచ్చుకోవాలి, ఇంతకు మించి పెంచితే దాన్ని ఎలా మనం ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంటే పరిపాలన మీద అవగాహన ఉంటే ఆయన ఏదైనా స్కీములు పెట్టడము ఏదైనా చేయటం అనేది ఉంటుంది. ఆయనకి దేని మీద అవగాహన లేని సీఎం కదా. సో ఆయనకి తెలిస్తే కదా ఏం ఇవ్వగలిగితే. ఇప్పుడు దీనికన్నా పెంచి ఇవ్వాలి, పెంచి చెప్పాలి, చెప్పితే అది చేయగలమా, చేయకపోతే పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పినట్టువే చేయలేదు కదా. అప్పుడేమన్నాడు, ప్రతి బిడ్డకి నేను ఇస్తాను 15,000 అన్నాడు, చేయలేదు. ఒక బిడ్డకి అన్నాడు, తల్లికే ఇస్తాను అన్నాడు, అంతే అయిపోయింది. సో ఖచ్చితంగా అయితే ఆయన చెప్పినట్టువి ఎక్కడ ఆచరణలు కాలేదు. 45 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఆయన చెప్పింది ఎక్కడ కూడా జరగలేదు కదా. సో అందుకనే ఖచ్చితంగా అయితే ఇప్పుడు అనిపిస్తుంటుంది ఆయనకి ఏం మేనిఫెస్టో పెట్టాలి, ఏం చేయాలి, ఎలా ఇవ్వాలనేది అది ఆయనకి అర్థం కాక సో ఇంకా టైం తీసుకున్నట్టు ఉన్నాడేమో. కానీ ఖచ్చితంగా అయితే ఒక టెన్షన్ అంటూ స్టార్ట్ అయిపోయింది, ఓడిపోతున్నాం అనేది. ఎందుకంటే ఆ క్యాడర్లోనూ స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డికి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే వెళ్ళిన చోటంతా ఆ ఫలితాలు చూస్తుంటే నెగిటివ్ ఇది కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి తేడా తెలుస్తుంది.